సాధుబాబు పుట్టినరోజు ఉదయం జరిగిందమ్మా, మీరు రావాల్సింది. మా తమ్ముడు తీసుకొచ్చాడు కేకు. అరే అత్తమ్మ పెట్టరా. ఆహా, ఇద్దరు పట్టుకోవాలంట. ఆహా, అత్తకిరా. అలాగా మాకు ఉదయం నుంచి అట్నే పెడుతుందమ్మా. డైరెక్ట్ మేము పెడుతుంటే తింటలా. వాడు పెడితే మాకు నోట్లో పెట్టాలంట. వాడు క్రీమ్ పెడగా పొద్దున్న తింటానే ఉన్నాడు. రాజేశ్ మామ బిట్రా. రాజేశ్ మామ అంటే ఇష్టం లేదేమోలే. వంట పట్టుకోరా కేకు. రాజీ తొందర భోజనాలు ప్రిపేర్ చేయాలి కానీ ఇంకా మరే నువ్వు ఎప్పుడో సాయంత్రం భోజనాలు చేస్తావు. ఇప్పుడు వచ్చిన చుట్టాలకి ఏం పెడతావు చెప్పు. ఏం కూర? చికెన్ కర్రీయా? అందరు చేసి పెట్టి ఎందుకు ఇట్లా అల్లాడుతున్నావు మమ్మల్ని ఆకలితో? వండాలంటే పొద్దునే 2 ఇడ్లీ 4 ఇడ్లీ తిన్నాం. టైం చూసి 3 అవుతుంది. నువ్వు ఎప్పుడు కొండాలి? మా నాన్న ఆకలి అంటే ఇంట్లో పనులు మొత్తం ఏం చేసుకోవడం అయిపోయిందిగా. ఇప్పుడు ఒక కర్రలాగుంది ఇంటి ముందు. అదిగోండి ఇంటి ముందు మొత్తం కల్లాపు జల్లేసుకొని శుభ్రం చేసుకున్నాం. మన నైట్ అయితే ఇంకా అక్కడ లైట్ కట్టేసి ఆ చెట్టుకి ఇక్కడ పరదాలు వేసుకొని ఇంకా అక్కడేమో ఇంకా అక్కడి నుంచి వాకింగ్ చెప్పడం. ఇంక ఇటు వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటారు. బాగుంది కదా? ఏం రాజకుమారి ఏం పొగలు చెప్తున్నావు? రాజు ఎందుకు రాజు ఇటు చేస్తున్నావు? ఇలాంటి అమ్మాయిని కట్టపోయి మీరు చేపియాలి వంటలు. చూడు ఎట్ట పొగలవుతుందో. గ్యాస్ వేస్ట్ చేస్తుంది. నువ్వు తొందరగానే మంట వచ్చింది, జాగ్రత్తగా దూరంగా. కన్నానికాయలు లివర్లు ఉన్నాయిగా, అవి వేస్తావా లేకపోతే చికెన్ వేస్తావా? చేయి మరి. రాజీ వీటితో చేస్తావా కర్రీ? ఇవి మొత్తం ముక్కలు చేయాలి ఫస్ట్. ముక్కలు చేసిన తర్వాత కూరనతో పోయిద్ది. ఆ లోపల లో ఫ్లేమ్లో పెట్టింది. అసలు గ్యాస్ ఆపేసింది. పోసేద్దాం త్వరగా. పని పెట్టావుగా మళ్ళీ నాకు. శుభ్రంగా కడుక్కొచ్చి సరే కాబట్టి నేను కర్రీ తాలింపు వేస్తున్నా. ఉల్లిపాయ అయితే వేస్తాం కదా, టమాటాలు విడిగా పెట్టేద్దాం. సరిపోతాయని చెప్పేసి సాయంత్రం కర్రీలోకి మొత్తం కట్ చేసి పెట్టేసాము. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. కొబ్బరి, అల్లం, శనగపాయలు మొత్తం మిక్సీ పట్టేసాం. ఇది వచ్చేసి కొబ్బరి, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి 2 కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మసాలా అనేది బాగా వేగేంత వరకు యాడ్ చేసేసుకున్నాం. మసాలా అయితే మనకు బాగా ఎగుతుంది కదా, టమాటాలు వేసేసుకుందాం. టమాటా అనేది బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసుకోవాలి. ఒకసారి కల్లుప్పను పసుపు వేసేసుకుని, కల్లుప్పు, కారం, పసుపు పెట్టేసేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని లైట్గా ఒక చుక్క వాటర్ పోసేసుకొని ఉడకనిచ్చేసుకొని మనం చికెన్ వేసేసుకోవాలి. లివర్లో కందనకాయది వాటర్ అయితే పోసేస్తాం కదా, బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఏమండి అయిందా? సరే మగ్గుతో ఉంది. సరే సరే బావా. సరే విడిగా ఒక 4 ముక్కలు కూడా వేద్దాం. సాయంత్రం దాకా ఉండాలంటే వండలేరు, పిల్లలందరూ తింటారు వాళ్ళేమి. సరే బావా. తినేసిన తర్వాత కల్లాపు కూడా బాగా ఆరుతూ ఉండేది.
అత్తమ్మ నేను వదిన అందరం కలిసి బుజ్జి వాళ్ళు కర్రీ చేసేసుకుంటాం. రైస్ అవన్నీ. మరి ఎంత వచ్చింది? ఈ టమాటా గ్రేవీ అయితే బాగా ఉడికేసింది కదా. చికెన్ లివర్లో సగం కలిపేసుకున్నాం. మసాలా ఏమైనా వేసావు ఇట్లా? మొత్తం వేసేసుకున్నాం. టమాటా కూరలాగా ఉందిగా. చికెన్ అయితే చికెన్ కర్రీ అయింది కదా అంటావా? అంతే. ఇది కంత తమ్మని చెప్పి కందనకాయలు లివర్లు వేసుకున్నాం. రాతి గుండెకాయలు లివర్లు ఒకసారిగా మొత్తం కలిపి వేసుకున్నాం. రాజు తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేస్తాం. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలే. లాస్ట్ ఎద్దులు దించేటప్పుడు గరం మసాలా పెట్టి దాని ఏమైంది కన్నది? ఇరిగిందా? నీ ముందు ఏ ఆగోగా 3 ఇడ్లీలు వచ్చింది దాకా చేసుకొని కర్రీ ఎలా ఉడికిందో చూసేస్తాను. గట్టిగా ఉంటేనే కర్రీ బాగుంది. దానికి చుక్క వాటర్ కూడా పోయలేదు. 3 అంటే 3 ఇడ్లీలు వచ్చింది దాకా చేసుకొని కర్రీ లోపల అన్నం మరి కుక్కర్ మీద పెట్టి ఉడుకుతా ఉండేది. రాజకుమారి ఎన్ని ఇడ్లీలు వచ్చినాయి? 3 వచ్చినాయి. అందుకే వాటర్ కూడా పోయలేదు కదా అని చూస్తున్నాం. అదే మళ్ళీ అడగంటిద్దేమో. డబ్బాకి మంచిలా? సరే సరే పోస్తా. అది అయిపోయిన తర్వాత పోతుంది. నువ్వు ఇంకది ఇందుకు అంత కోపం? నేను మొదలుకి సంచారం వచ్చి పిల్లడు పుట్టినరోజు ఊరుకో. ఈరోజు హ్యాపీగా ఉండాలి మన ఇద్దరం. ఇంకది పిలిచి పిలుస్తాలే. ఓపెన్ చేయి ఫస్ట్. ఎంత పని చేసి రాజు అది ఎరకొట్టి కొంట ఎందుకు కొన్నావు? వేరే మస్కుడు తీసుకురాజే. అంటుకుంటే దానికి ఏం చేస్తావు? ఆపు. వాటర్ ఎన్ని వచ్చింది? వాటర్ ఉండవని వదులుతుంది. అనుకున్నా బాబా. ఇంకా 2 నిధులు వచ్చిందాక ఉన్నా కూడా దండకుండేది కాదు. పెట్టు మళ్ళీ. ఎందుకు ఉడకింది ఉడికిందా సగం అన్నా? ఎంత వచ్చింది కర్రీ? కర్రీ అయితే రెడీ అయిపోయింది బాబా. లాస్ట్ గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. అన్నం పైన పెట్టి మరి రైస్ కూడా సగం గ్రాముకి వచ్చింది. సరే పెట్టి మరి 4 కన్నా. సరే బాబా. రాజీ అమ్మ భోజనం చేస్తున్నారా? తింటున్నారు అనుకోండిగా. సరే అన్నోడు చూస్తున్నా కూడా. వేడి వేడి రైస్ చికెన్ కర్రీ అండి. సూపర్.